మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నాకేదో అయిపోతుంది, ఎలాగైనా కాపాడాలన్న తాపత్రయం కనపడింది. తన మనసులో నా మీద ఎంత ప్రేముందో తెలిసింది. అది చాలు నాకు. చూసావా మనోహర్, అమ్మ మనసులో ఎంత ప్రేముందో నాకు తెలియటానికి ఈ ప్రమాదం జరిగినట్టుంది. రాధా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అర్థమైందా? పద, ముందు బామ్మకి పాలు తాగిద్దు గాని. చూసావా గాయత్రి, మీ అమ్మ ఎలా రియాక్ట్ అయిందో? నేనైతే భలే షాక్ అయిపోయాను. నిజంగా ఆ రాధ మీద అంత కోపమే ఉంటే ఈరోజు ఇలా ఎలా మాట్లాడుతుంది? ఏదో తన సొంత కూతురికి ప్రమాదం జరిగినట్టు ఎంత కంగారు పడింది, ఎంత మందలించింది. నిజంగా రాధ మీద కోపం ఉంటే ఇలా మాట్లాడదా అసలు? ఏంటో ఈ ఇంట్లో మనుషులు ఎవరూ ఎవరికీ అర్థం కారు. అంతా అయోమయం, గందరగోళం. పిన్న అన్నట్టు అమ్మకి ఆ రాధ మీద అంత కోపం ఉంటే ఇంత ప్రేమగా ఎలా మాట్లాడుతుంది? వీళ్ళిద్దరిని ఎంతలా విడదీయాలి అని ప్రయత్నం చేసినా వీళ్ళ బంధం మరింత బలపడేలా ఉంది. ఎంతైనా సొంత రక్తం కదా. కానీ దీన్ని మరింత బలంగా తయారవ్వనివ్వకూడదు. ఎలాగైనా వీళ్ళ మధ్య దూరాన్ని మరింత పెంచాలి. రాధా, ఏమైంది? ఏ మనుషులో ఏంటో అర్థమే కావడం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఏదైనా జరగనంది జరుగుంటే పరిస్థితి ఏంటి? దేవకి, జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేసే. అది కదండి, తను చూసుకోవాలి కదా. చున్నీకి మంటలు అంటుకుంటుంటే కూడా తెలియనంత బిజీ ఏంటా రాధా? అసలు కొంచెం కూడా భయం, బాధ్యత ఉండక్కర్లేదా? దేవకి ఇంత కోపంగా మాట్లాడుతుంది, కానీ ఆ కోపం వెనక రాధ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నారా? లేదు దేవకి, నువ్వు రాధకి ఏమన్నా అవుతుందేమో అన్న టెన్షను, జాగ్రత్తగా ఉండాలి అని నువ్వు కోప్పడుతున్న తీరు చూస్తుంటే రాధ మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. రాధ మీద నాకు ప్రేమ ఉండడం ఏంటండి? అంత నిర్లక్ష్యంగా ఉండడం కరెక్ట్ కాదు అంటున్నాను. తను మన ఇంట్లో ఉన్నప్పుడు తనకి ఏమైనా అయితే మనకి చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకే నాకింత కోపం వచ్చింది. మీరేమో దాన్ని ప్రేమ అంటున్నారు. నీ మాటల్లో ఉన్న కోపం, నీ మనసులో ఉన్న బాధ చూస్తుంటే రాధకి ఏదన్నా అయితే నువ్వు తట్టుకోలేవు అని అనిపిస్తుంది. లేదంటే నువ్వు కాపాడి వదిలేసేదానివి, కానీ ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కోపం చూపిస్తున్నావంటే ఆ రాధ మీద ప్రేమ ఇంకా ఎక్కడో నీ మనసులో ఉందనుకుంటున్నాను. అందుకే ఇలా కోపంలో కూడా ప్రేమను చూపిస్తున్నావు. అవును, నా శత్రువు ప్రమాదంలో ఉంటే
తనని కాపాడి ఆ విషయాన్ని అంతటితోనే వదిలేస్తాం. కానీ రాధ విషయంలో తనలా నిర్లక్ష్యంగా ఉంటున్నందుకు నాకెందుకు ఇంత కోపం వచ్చింది? ఆయన అంటున్నట్టు నా మనసులో ఎక్కడో ఇంకా రాధ మీద ప్రేమ ఉందా? నువ్వు ఆలోచిస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది దేవకి. అలాంటిదేం లేదండి. తన మీద నాకు ప్రేమ ఎందుకు లేదు అంటే, ఎందుకంటే తను మనల్ని మోసం చేసిందని, ఇంటి వారసురాలంటూ గొడవ చేసింది, డబ్బు ఆస్తి మీద వ్యామోహంతో ఇంతలా దిగజారిపోయింది. అలాంటి రాధ విషయంలో ప్రేమెందుకుంటుంది? కానీ తనింతకు ముందు మన కుటుంబానికి చేసిన మంచి వల్ల ఎక్కడో ఇంకా తన మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకిలా తయారయ్యింది అని కోపం ఉంది. మునుపటి రాధలా ఉంటే బావుంటుంది అని ఆశగా ఉంది. సరే వదిలే. నువ్వు చూపించిన కోపంలో ప్రేమ కనిపించింది కాబట్టి నేను అలా అన్నాను. తను మళ్ళీ మామూలుగా మారితే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. కానీ తను మారుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. అవునండి, మీరన్నట్టు రాధ తన తప్పు తెలుసుకుని క్షమించమని అడిగి ఇంతకు ముందులా ఉంటే ఎంత బాగుంటుంది. కానీ తను మారుతుందో లేదో అని మనసుకు అనిపించినప్పుడల్లా తన మీద జాలి కాకుండా కోపం వస్తోందండి. దాన్నే ప్రేమ అంటారు దేవకి. మనకి నచ్చిన వాడు తప్పుడు దారిలో వెళ్తుంటే మనసులో ప్రేమ, కళ్ళల్లో కోపం చూపిస్తాం. రాధ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆ రాధ చూస్తేనేమో మా అమ్మ కోపంలో నా మీద ప్రేమ కనిపించింది అంటుంది. ఇప్పుడు వీళ్ళ మాటలు వింటూ ఉంటే వీళ్ళు కూడా అదే అభిప్రాయంలో ఉన్నట్టున్నారు. వీళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు మళ్ళీ గట్టిపడ్డాయంటే వాటిని బ్రేక్ చెయ్యలేం. విషయం అంతా దూరం వెళ్లకుండానే వీళ్ళని విడదీయాలి. మాత్రం స్పృహ లేకుండా వంటగదిలో ఏం ఆలోచిస్తున్నావు? జాగ్రత్తగా ఉండాలి కదా. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉందండి. ఏంటి రాధా, ఏం చేస్తున్నావు? చూసావా మనోహర్, అమ్మ మనసులో నా మీద ఎంత ప్రేముందో. నాకేదో జరుగుతుందని తెలియగానే నన్ను కాపాడి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. నేనే తన కూతురని తెలియకుండానే నా కోసం ఇంత పరితపించింది అంటే నేనే తన కన్న కూతురని తెలిసిన క్షణం ఇంకెంత బాగుంటుంది. అది తలుచుకుంటేనే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను మనోహర్. ఆ క్షణం నేను నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన క్షణం అవుతుంది. తన ఒళ్ళో సేద తీరుతూ ఎన్ని రోజుల్లో మిస్ అయిన అమ్మ ప్రేమని మనస్ఫూర్తిగా అనుభవించొచ్చు. కానీ ఇప్పుడు నా కన్న తల్లి నా పక్కనే ఉన్నా కనీసం నోరారా అమ్మ అని పిలవలేని పరిస్థితిలో ఉన్నాను.